వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కేక్ చేయబోతున్నా, అది కూడా ఈజీలో. రండి యాప్రామ్ వేసుకుందామా? ఇప్పుడు మనం ఈజీ వేగా కేక్ చేసుకుందాం. రండి. ముందుగా బిస్కెట్స్ని స్మాష్ చేసుకుందాం. ఆబ్రాకడాబ్రా. టడా! జస్ట్ లైక్ డోరేమాన్, I have a pocket that I keep my all favorite things. Let's start the process. కేక్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మ్యాష్ బిస్కెట్స్, షుగర్, మైదా, కర్డ్, బటర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇంకా కేక్ చేసుకోవడానికి కేక్ బాల్. చలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్గా మైదా వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొంచెం పెరుగు వేసుకుందాం. మ్యాష్ చేసుకున్న బిస్కెట్స్ కూడా వేసుకుందాం. పదా నా డోరేమాన్ పాకెట్లోకి వెళ్ళి ఒక స్పూన్ తిందాం. బేకింగ్ పౌడర్. ఇప్పుడు బేకింగ్ పౌడర్, లాస్ట్కి కోకో పౌడర్. పదండి ఇంకా కోకో పౌడర్ కూడా వేసేసుకుందాం. షుగర్ సరిపోయినంత వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సింగ్ స్టార్ట్ చేసుకుందాం. మిక్సింగ్ కట్ అండ్ ఫోల్డ్ ప్రకారంలో చేసుకోవాలి. ఇప్పుడు అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం. అదే యూజ్ చేస్తున్నాం. ఇది కన్సిస్టెన్సీ లేదు కాబట్టి కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. చూసారా, ఇట్లా మిక్స్ చేసుకుంటే దగ్గరకు వచ్చేసి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. దాన్ని ఇప్పుడు కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకొని, లేకపోతే నా లెక్క బటర్ పెట్టుకొని ఫ్లోర్ డస్టింగ్ చేయండి. చూడండి, బటర్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అన్ని సైడ్స్ పౌడర్ అంటిస్తే కేక్ బాల్ అంటుకోకుండా ఉంటుంది. మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ బాల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఓవెన్లో వేసుకుందాం. మా ఇంట్లో అయితే 5 minutes పెడితే సరిపోతుంది. మీ ఇంట్లో మీ ఓవెన్ పట్టి. పదండి ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకుందాం.
చేసుకుందాం. ఇట్లా 5 మినిట్స్ పెట్టుకొని స్టార్ట్ అని నొక్కాలి. చూడండి ఓవెన్ చూడండి మన కేక్ రెడీ అయిపోయింది. చూడండి కేక్ ఫ్లఫీగా ఉంది. చూడండి మన కేక్ ఫ్లఫీగా వచ్చింది. స్టార్ షేప్లా ఫ్లఫీగా వచ్చిందా లేదా చూడండి. ఫ్లఫీగా వచ్చింది. ఇట్లా నొక్కితేనే లోపలికి జస్ట్. ఇప్పుడు మనం తెచ్చిన ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్తోని క్రీమ్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాం. తర్వాత ఏం చేయాలంటే మనం దీంట్లో మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకున్న కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. కరిగింది కదా, ఇప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రష్ ఉంటుంది మీ దగ్గర, లేకపోతే స్పూన్తో కూడా ఇట్లా కొట్టి బ్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మిల్క్ తెచ్చుకుందాం. ఇప్పుడు ఈ మిల్క్ వేడెక్కే వరకు వెయిట్ చేసి చేసుకుందాం. చాక్లెట్ తీసుకుందాం. ఇప్పుడు మనం పాలు వేడెక్కింది. ఇప్పుడు మనం ఇట్లా ఒక్కొక్క పీస్ దీంట్లో మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ని కరిగేలాగా కలుపుకుందాం. ఇందులోకి ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు మనం కోకో పౌడర్ని కలుపుకుందాం. మిల్క్ వేసినాం కాబట్టి షుగర్ తక్కువైంది, అందుకే 2-3 స్పూన్స్ షుగర్ వేసుకుందాం. చూడండి ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఇట్లా క్రీమ్ అవుతుంది, చూసినారా? థిక్ క్రీమ్ అవుతుంది. డైరీ మిల్క్ స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం తాగిబుద్ధి అవుతుంది. చూడండి ఇట్లా థిక్గా క్రీమీగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్ట తిప్పకండి, ఇట్ట తిప్పాలి. కేక్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న క్రీమ్ని కేక్ పైన స్ప్రెడ్ చేద్దాం. చూడండి స్ప్రెడ్ చేస్తే మొత్తం వచ్చేసింది బయటికి. చూడండి మనం ప్యాన్లోకి వెళ్ళి క్రీమ్ తీసి దీన్ని వేసినప్పుడు స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం బూస్ట్ వేసుకుంటాం కదా పాలలో, దాన్ని వేసుకోండి. చూడండి ఇట్లా బూస్ట్ గార్నిష్ చేస్తే ఎంత బాగుంది. ఇప్పుడు మనం మంచి చాక్లెట్ని ఇట్లా పెడదాం. చూడండి నేను మంచి చాక్లెట్ ఉంది డెకరేట్ చేసేసి ట్రయాంగిల్ షేప్. చూడండి ఇట్లా వాల్కెనో కారినట్టుంది. చూడండి మనం అనుకున్న చాక్లెట్ డెలిషియస్ కేక్, మా వెజిటేరియన్ కేక్ రెడీ అయిపోయింది. నా డెలిషియస్ కేక్ రెడీ ఉంది. ఒకసారి తిని చూద్దాం. వావ్, యమ్మీగా ఉంది. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వచ్చినాయి కాబట్టి యమ్మీగా ఉంది కేక్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.